నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీట్ పరీక్షను రద్దు చేయాలని దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్లో భాగంగా నగరంలో బంద్ విజయవంతం. ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్ నగరి నియోజకవర్గ కన్వీనర్ విజయ్ కుమార్. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సమన్వయంతో జిల్లాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందేలా కృషి చేస్తాను వెల్లడించిన కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వెంకటేశ్వర్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తి ఎనలేనిది. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. పెద్దిరెడ్డి నివాసానికి సంబంధించిన ఓ రోడ్డు వివాదాస్పదంగా మారింది. మఠం భూమిలో మున్సిపాలిటీ నిధులతో పెద్దిరెడ్డి తన ఇంటికి రోడ్డు వేసుకున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన జనసేన నాయకులు. చిత్తూరు జిల్లాలో బహిరంగ ధూమపానం మరియు స్కూల్స్, కాలేజీల దగ్గర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై కఠిన చర్యలు హెచ్చరించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. వార్తల్లోని వివరాలు. నీట్, యూజీసీ, నెట్ పేపర్ లీకేజీల బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్త విద్యా సంస్థలు బంద్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నగిరిలో విజయవంతంగా ముగిసిందని ఏఐఎస్ఎఫ్ నగిరి నియోజకవర్గ కన్వీనర్ విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య విద్యతో వ్యాపారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకుని పేద, మధ్య, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేటువంటి పద్ధతులలో పేపర్ లీకేజీలు చేస్తున్న ఆ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేస్తూ నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందని, తీవ్రమైన అవకతవకలు, వ్యత్యాసాలతో, బాధ్యతారాహిత్యంతో పరీక్షలు నిర్వహించారు. నీట్ పరీక్ష లీకేజ్ తెర వెనుక కుంభకోణం, నీట్ స్కామ్పై సమగ్ర విచారణ దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఇటీవల నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని, నీట్ పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహించే విధులు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నగిరి పట్టణ కార్యదర్శి భాష, వీరికి సంఘీభావంగా ఏఐటీయూసీ నాయకులు కోదండయ్య, భాష, సత్తార్, శేఖర్, సిరావుద్దీన్, నగిరి ఏఐఎస్ఎఫ్ నాయకులు రాబిన్, రోహిత్, విశాల్, ముని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ గా వెంకటేశ్వర్ గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో గతంలో కలెక్టర్లు అనేక సమస్యలను పరిష్కరించి ఉంటారని, తిరుపతి నూతన జిల్లా 7 నియోజకవర్గాలతో పారిశ్రామిక, గ్రామీణ, పట్టణ వాతావరణం కలిగిన జిల్లా అని, తిరుపతి జిల్లాలో సంక్షేమం మరియు అభివృద్ధికి సమానంగా ప్రాధాన్యత ఇస్తూ జిల్లాను అందరి సహకారంతో, సమన్వయంతో ప్రగతి పథంలో నడిపిస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందేలా సమర్థవంతంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. తిరుమల ఏడుకొండల స్వామివారు కొలువై ఉన్న తిరుపతి జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నారని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అమలు చేసి పరిశ్రమలు నెలకొల్పడానికి, పరిశ్రమల అభివృద్ధికి ఎక్కువగా అవకాశాలు ఉన్న జిల్లాగా పారిశ్రామిక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. మన తిరుపతి జిల్లాలో 1వ తారీఖుననే 98% పైగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు వారి ముంగిట్టకు సచివాలయ సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పనిచేసి చక్కగా అందజేశారని తెలిపారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభం అయ్యాయని, జిల్లాలో డెంగ్యూ, జ్వరాల నివారణ చర్యలపై దృష్టి పెడతామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని, అధికారులు, జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలని తెలిపారు.
జిల్లాలోని అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్, డిఆర్ఓ పెంచల్ కిషోర్, జిల్లా అధికారులు, కలెక్టర్ సిబ్బంది, ఆర్డీఓలు తదితరులు కలెక్టర్కి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను తిరుపతి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మనకి తిరుపతి జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా. దానివల్ల వచ్చినటువంటి కొన్ని సమస్యలు అదంతా కూడా గడిచిన 2-3 ఏళ్లలో మనకి ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు వాళ్ళ వంతు వాళ్ళు పరిష్కారం అయినప్పటికీ ఇంకా ఈ నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలో ఏదైతే అర్స్ట్వైల్ చిత్తూరు, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ నుంచి కొత్త జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి సుమారుగా 7 నియోజకవర్గాలు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్స్ అండ్ 34 మండలాలు, 7 మున్సిపాలిటీస్ మనకి ఈ జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా మిగతా అన్ని ప్రయారిటీస్ని కూడా వాటిని ముందు ప్రయారిటీస్ పెట్టుకొని ప్యారలల్గా సీజనల్ వ్యాధులు, అదేవిధంగా వ్యవసాయం, వీటిని అండ్ ఇండస్ట్రీస్ కూడా మనకి సెజ్ ఉంది. అక్కడ కూడా ఇండస్ట్రీస్ ఇంకా సెజ్లో కొత్త ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా పాత ఇండస్ట్రీస్కి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చడం కానీ, సో బోత్ సంక్షేమం అండ్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తి ఎనలేనిదని, వారి జయంతి జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి మహోత్సవం సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, జేసీ ధ్యానచంద్ర, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అతిథి సింగ్ అధికారులతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మహనీయుడని, దేశభక్తి ఎనలేనిదని, వారి గొప్పతనాన్ని అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పలువురు పుష్పాంజలి ఘటించి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి చంద్రశేఖర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి నివాసానికి సంబంధించిన ఓ రోడ్డు వివాదాస్పదంగా మారింది. మఠం భూమిలో మున్సిపాలిటీ నిధులతో పెద్దిరెడ్డి తన ఇంటికి రోడ్డు వేసుకున్నారని ఆరోపిస్తూ జనసేన నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. మఠం భూమిలో మున్సిపాలిటీ నిధులతో పెద్దిరెడ్డి తన ఇంటి రోడ్డు వేసుకున్నారని ఆరోపిస్తూ జనసేన నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పలుమార్లు మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో తామై రంగంలోకి దిగి రోడ్డుకు ఏర్పాటు చేసిన గేటును కొట్టేస్తామంటున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి జనసేన నాయకులను అడ్డుకున్నారు. అక్కడికి వచ్చిన మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసులు 2 రోజుల్లో సర్వే చేసి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీనిపై జనసేన నాయకులు కిరణ్ రాయల్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ నిధులు 90 లక్షలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఇంటికి రోడ్డు వేసుకోవడం దారుణమన్నారు. ప్రజల కోసం వేసిన రోడ్డుకు గేటు ఏర్పాటు చేసుకున్నారని, దీని ద్వారా స్థానిక ప్రజలు 2 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని, 2 రోజుల్లో మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకపోతే గేటు జనసేన నాయకులు కొట్టేస్తామని హెచ్చరించారు. మొన్న ఎన్నికల్లో ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి భూములు ఆక్రమించి సొంతంగా ఆయన ఇంటికి రోడ్డు వేసుకున్నాడు. ఆ రోడ్డు నిజంగా మున్సిపల్ డబ్బులు తీశారు. ఆ రోడ్డు ఇక్కడ నుంచి పక్క వీధికి అటాచ్ అది. ఇక్కడ జనం పోవాలంటే తిరుక్కొని 2 కిలోమీటర్లు పోవాలి. ఆ రోడ్డు ఓపెన్ చేయమంటే చేయలేదు. గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో వాడుకున్నారు. ఇప్పుడు అది మున్సిపల్ డబ్బులు, ప్రజల రోడ్డు ఎవరు వాడుకునేది? దాన్ని తొలగించమంటున్నాం. తొలగించమంటే ఈ రోజు పోలీసులు వచ్చి పెద్దిరెడ్డికి సపోర్ట్ నిలబడి అంటే అర్థం కావట్లా. మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోడ్డు తొలగించి మున్సిపల్ అధికారులు వచ్చే వరకు అక్కడ ధర్నా చేస్తాం. ఈ రోజు మిస్ అవ్వచ్చు, రేపు మళ్ళీ చేస్తాం, ఎల్లుండి మిస్ అయితే మళ్ళీ చేస్తాం. ఆ రోడ్డు తొలగించే వరకు జనసేన పోరాటం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనల్ని చూసిన ఓటేసారు, ప్రజల కష్టాలు తీర్చమన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రోడ్డు వల్ల. ఆ గేటు కొట్టించే వరకు జనసేన పోరాటం చేస్తుంది. ఆ రోడ్డు ఎవరు ఆ అమౌంట్తో చేసిన అనే దానికోసం ఇంజనీరింగ్ వాళ్ళు కూడా మనం లెటర్ పెట్టున్నాము. వాళ్ళు కూడా తీసుకొచ్చి అడిగి తర్వాత దానిపై దేని చేయాలని యాక్షన్ తీసుకుంటాం. మున్సిపల్ సంబంధించిన వ్యక్తిగా ఇప్పటి వరకు ఎవరితో ఏ డబ్బుతో కట్టారో తెలియకపోతే మీరు ఏం డ్యూటీ చేస్తారు సార్? మేము టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సార్, మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాదు. అంటే ఇప్పుడు అడుగుతామంటే రోడ్డు కట్టి ఎవరైనా అక్రమంగా బిల్డింగ్లు కడితే ఇట్లే మాట్లాడతారా? లేదు, మేము దాని మీద ఏదైనా ఉండేది తీసుకుంటారా, తీసి యాక్షన్ తీసుకుంటాం సార్. మేము కమిషనర్
మాకు కమిషనరే పంపించారు సార్. కమిషనర్ దృష్టి తీసుకుపోయినా ఒక 2 days టైం అడిగింది. ఆ 2 days లోపల దీన్ని ఏదైనా పరిష్కారం చేసి చెప్తామని చెప్పండి. అంటే మన డిపార్ట్మెంట్ది మనదా లేకపోతే ఈ స్థలం ఎవరిదా అనేది ముందు ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి కదా. చేసిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది కమిషనర్. మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులతో కట్టి ఉంటే సార్ ఆ రోడ్డు మున్సిపాలిటీతో మా వేరే వాళ్ళది అనేది మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సర్వే దగ్గర మేము కట్టించి మీకు అందరికీ రెఫర్ చేస్తాం సార్. ఒక 2 daysలో దీనికి ఏదో పరిష్కారం చూపిస్తాం. తిరుపతి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగాలలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న అవినీతి అధికారులను వెంటనే ప్రక్షాళన చేసేలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి సమగ్ర సమాచారంతో సాక్ష్యాధారాలతో ఎన్డీఏ కూటమి నాయకులుగా కార్యాచరణ రూపొందిస్తున్నామని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ పేరు గొప్ప ఊరు దిబ్బాన చందంగా మారి అవినీతికి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థలో కీలక విభాగాలైన టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ శాఖల్లో సుదీర్ఘంగా తిష్టవేసి అవినీతిని పెంచి పోషిస్తున్న అక్రమార్కుల భరతం పట్టాలన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లను నాసిరకం రోడ్లుగా మార్చిన ఇంజనీరింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వారి జీతాల నుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలన్నారు. కాదు 5 సంవత్సరాల కాలంలో నగరపాలక సంస్థకు ప్రజలు కట్టిన ఆస్తి పన్నుల నగదును ఏటీఎం కార్డులాగా నాసిరకం ఇంజనీరింగ్ పనులకు వాడేశారని, దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరిపేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. తిరుపతి మంగళం రోడ్డులోని వినాయక సాగర్ అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేశారని, కమిషన్లు దండుకున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ ఎంబుక్లను పరిశీలిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. తిరుపతి ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ శాఖల్లో సుదీర్ఘంగా తిష్టవేసిన అవినీతి తిమింగలాల అక్రమ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారని ప్రశ్నించారు. తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారులు నగరంలోని ఫుట్పాత్లపై ఆక్రమణలపై చూపిస్తున్న శ్రద్ధ అక్రమ భవన నిర్మాణాలపై ఎందుకు చూపడం లేదని అన్నారు. నగరపాలక సంస్థలోని కొంతమంది కార్పొరేటర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కై డిబిఆర్ రోడ్, మంగళం రోడ్లలో అనుమతులకు మించి అదనపు అంతస్తులను నిర్మించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గరుడ వారధి కాంట్రాక్టర్ ఆప్కాన్ సంస్థ ద్వారా నగరంలో అప్లికేషన్ కింద ఫ్రీ లెఫ్ట్ రోడ్లు వేయించి నగరపాలక సంస్థ ద్వారా దొంగ బిల్లులు చేయించుకున్న ఇంజనీరింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. మీరు తొలగించాల్సింది కమిషనర్ గారికి నేను చెప్తున్నా. మీరు వస్తారంటే నేను చూపిస్తా. తిరుపతిలో అక్రమంగా కట్టినటువంటి భవనాలు ఇష్టానుసారంగా అతిక్రమించి నిబంధనలను తుంగలో తొక్కి ఈరోజు ఇష్టానుసారంగా 2 ఫ్లోర్లు ఉంటే 5 ఫ్లోర్లు కట్టున్నారు. ఎవరు అనుమతులు ఇచ్చారు? టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నటువంటి అవినీతి తిమింగలాలు ఇష్టానుసారంగా డబ్బులు తీసుకునేసి అక్రమ నిర్మాణాలకి రెడ్ కార్పెట్ స్వాగతాలు పలికేశారు. 50 డివిజన్లలో ఎక్కడెక్కడ అక్రమ భవన నిర్మాణాలు జరిగాయో అన్న దాని మీద కమిషనర్ విచారణకు ఆదేశించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మేమే త్వరలో ఎన్డీఏ కూటమి సభ్యులంతా కలిసి 50 డివిజన్లలో పర్యటిస్తాం. అక్రమ భవన నిర్మాణాలు ఎవరైతే కొంతమంది కార్పొరేటర్లు డిబిఆర్ రోడ్లో కానీ మంగళం రోడ్లో కానీ ఇష్టానుసారంగా కట్టారు, ఎవరిచ్చాడు మీకు అనుమతులు? లెక్క తేలాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి కమిషనర్ గారికి చెప్తున్నా, స్థానిక ఎమ్మెల్యే గారితో కలుసుకొని మేమంతా కూడా ఎన్డీఏ కూటమి సభ్యులంతా కూడా ఈరోజు 50 డివిజన్లలో త్వరలో పర్యటిస్తాం. ఈ అక్రమార్కుల భర్తం పడతామని చెప్పి హెచ్చరిస్తున్నానండి. మంగవీటి మోహనరంగ 77వ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. రాధారంగ మిత్రమండలి బలిజసేన ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా జయంతి ఉత్సవం జరిగింది. గురువారం ఉదయం నగరంలోని అనంతవీధి సర్కిల్లో రంగా చిత్రపటానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురువారం ఉదయం నగరంలోని అనంతవీధి సర్కిల్లో రంగా చిత్రపటానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. వంగవీటి మోహన్ రంగా పేదల కోసం జీవితాన్ని దారబోశారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నారు. కాపుల ఔన్నత్యాన్ని పెంచిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని ఆయన చెప్పారు. కాపులే కాకుండా బడుగు బలహీన వర్గాలతో పాటు దళితుల పక్షాన నిలిచి ప్రజల మన్ననను పొందిన గొప్ప నాయకుడు వంగవీటి రంగా అని చెప్పారు. పేదల ఇళ్ల కోసం నిరాహార దీక్షకు దిగిన వంగవీటి మోహన రంగా 47 ఏళ్ల వయసులో హత్యకు గురి కావటం బాధాకరమని ఆయన అన్నారు. కాపు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన వంగవీటి మోహన్ రంగా విగ్రహం వచ్చే జన్మదినం నాటికి తిరుపతిలో ఆవిష్కరించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బలిజసేన అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, ఊకా విజయ్ కుమార్, నైనర్ శ్రీనివాస్, చుక్కల దాము, యాదవ్ కృష్ణ, ఆముదాల తులసి తదితరులు పాల్గొన్నారు. కాపు నాయకులు స్వర్గీయ
వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో మన ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ఒక్క విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అందరి సమక్షంలో ఈరోజు ఆయన 77వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని తిరుపతి పట్టణంలో కాపు సోదరులు బలిజ సోదరులు కాకుండా బీసీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు, ఆయన అన్ని కులాలకు సంబంధించిన అభిమాని. అందరూ కూడా అభిమానించే వాళ్ళల్లో వంగవీటి రంగాను అన్ని కులాలు అభిమానించారు. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతిని పురస్కరించుకొని మన రంగారాధ మిత్రమండలి ద్వారా కృష్ణప్రసాద్ గారు వారి మిత్ర బృందం ఆయన జన్మదినాన్ని ఘనంగా జరపడం పట్ల తిరుపతి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరవడం, తిరుపతి ప్రజలందరూ కూడా ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఆయన అనునిత్యం పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి, ఆ పోరాటంలోనే అసూలు బాసిన వ్యక్తి. రాధారంగం మిత్రమండలి తరపున బలిసేన తరపున మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన వర్ధంతి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే రాష్ట్రమంతటా ఒక పండుగ వాతావరణంలో నెలకొల్పి మన వంగవీటి మోహన్ రంగా గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆరోగ్య శ్రీనివాసులు గారు మా కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినందుకు వారికి సరదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మా అన్నగారు ఊగా విజయ్ కుమార్ ఎప్పుడు మా వెంట ఉండి మా చేసే కార్యక్రమానికి ప్రోత్సాహంగా ఉంటున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్. నమస్కారం. ఆ తరానికి ధైర్యం, ఈ తరానికి మార్గదర్శకం, రేపటి తరానికి ఆదర్శం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా చిత్తూరు నగరంలోని స్థానిక గాంధీ విగ్రహ కూడలి వద్ద వంగవీటి రంగ చిత్రపటానికి ఘన నివాళులర్పించిన అనంతరం ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా చిత్తూరు పట్టణంలో తెలుగు ప్రజలతో పాటు కాపు సంఘం అధ్యక్షులు ఓఎం రామదాస్ గారు, అలాగే మాజీ మేయర్ గారు, అనేక కాపు నాయకులందరితో కలిపి ఈ వేడుకల్లో ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరం. వారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉన్నత పరిస్థితుల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోల్పోయిన దీన్ని రాజకీయంగా ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ వారు ఆ సందర్భాన్ని వాడుకొని ఈ రాష్ట్రంలో ఎటువంటి మత కలహాలు కావచ్చు, అల్లర్లు కావచ్చు జరిగినవన్నీ ప్రజలకు తెలిసినవే. కానీ తెలుగుదేశం పార్టీ కూడా వారి అబ్బాయి ఈరోజు మా పార్టీకి మద్దతు ఇచ్చి మాతోనే ఉండారు అంటే ఆ వారి కుటుంబ సభ్యులు కానీ ఆ ఒక కాపునాడు సంఘం నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయడాన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. రాజకీయాల్లో అనేక రకాలుగా అలిగేషన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఒకే కుటుంబ సభ్యులుగా ఆనాడు నుండి ఈనాడు వరకు కలిసిమెలిసి మేమందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉండడం ఎంతో ఆనందకరం. అలాగే చిత్తూరు పట్టణంలో కూడా మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఒక బిల్డింగ్ కడుతున్నారు. ఎక్కడంటే మన బైపాస్ రోడ్లో వారి అబ్బాయిని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఆ భవనాన్ని కూడా ఇనాగ్రేట్ చేయడానికి మేమందరూ కూడా మాట్లాడుకున్నాం. ఆ భవన నిర్మాణానికి కూడా మీరందరూ సహకరించి అతి త్వరగా పూర్తి చేసే బాధ్యత నేను కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. కావున అందరూ ఐక్యంతో కలిసిమెలిసి ఉంటే రాష్ట్ర అభివృద్ధి కూడా చెందుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్గనిర్దేశంతో చిత్తూరు జిల్లా పోలీసులు బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేసేవారిపై మరియు విద్యా సంస్థలకి 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 48,000 మరణాలు సంభవిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. సిఓటిపిఏ పైన నిర్వహించిన ఈ శిక్షణ తరగతులు పోలీసు అధికారులకు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయపడుతుందన్నారు. కోప్టా చట్టంలోని సెక్షన్ 6B ప్రకారం విద్యాసంస్థలకి 100 యార్డులు 300 ఫీట్లు పరిధిలో పొగాకు విక్రయించడం నిషేధమని తెలిపారు. పెద్ద వయస్కుల వారు పొగాకు
వ్యసనపు విషపు కోరల్లో చిక్కుకున్నప్పటికీ పిల్లల్ని పొగాకు వ్యసనపరులు కాకుండా రక్షించడం మరియు వాళ్ళని పొగాకు ఉత్పత్తులకు అలవాటు కాకుండా నిరోధించడం మన కర్తవ్యమని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఏపీ పోలీస్ నిబద్ధతను అభినందిస్తూ డాక్టర్ విజయానంద్ రెడ్డి, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డైరెక్టర్, అపోలో క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్ మరియు వాయిస్ ఆఫ్ టొబాకో విక్టిమ్స్ పార్టన్ మాట్లాడుతూ 90% నోటి మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్లు నేరుగా పొగాకు ఉత్పత్తుల వాడకం వల్లనే కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొగాకు వాడకాన్ని అరికట్టడంలో రాష్ట్రంలోని వైద్యులందరూ చేస్తున్న సమిష్టి కృషి కంటే పోలీసులు అమలు చేసే నివారణ చర్యలు ఎక్కువ మంది ప్రాణాలను రక్షించగలవని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20% పెద్దలు ఏదో ఒక రూపంలో పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటున రోజుకి 250 కంటే ఎక్కువ మంది పిల్లలు పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ప్రారంభిస్తున్నారు. కాగా భారతదేశంలో సగటున రోజుకి 5500 మంది పిల్లలు ప్రతిరోజు పొగాకు వాడకాన్ని ప్రారంభిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వాటికి బానిసలుగా మారుతున్నారని తెలిపారు. ఈ ప్రయత్నాలకు అనుగుణంగా ఎస్పీ చిత్తూరులోని అన్ని పోలీస్ స్టేషన్లో నో స్మోకింగ్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాట్పా చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లా, డిటిసిసి ఎస్పీ శ్రావణ్ కుమార్, సంబంధ్ హెల్ప్ ఫౌండేషన్ మేనేజర్ ప్రమోద్ కుమార్, డిఎం అండ్ హెచ్ఓ ప్రభావతి దేవి, జిల్లాలోని ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం అల్లూరి చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి అధికారులు, కార్పొరేటర్లు కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ అతిథి సింగ్ మాట్లాడుతూ మన్యం ప్రజల స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై పోరాడిన అల్లూరి స్ఫూర్తిని అందరూ గుర్తించుకున్నారని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మున్సిపల్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్లు కేఎల్ వర్మ, సేతు మాధవ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. కార్పొరేషన్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు మనం సెలబ్రేట్ చేస్తున్నాము. సో అల్లూరి సీతారామరాజు గారికి ఎటువంటి ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన అల్లూరి సీతారామరాజు గారు మన ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ని. ఆయన అంటే రంపా రిబెలియన్ ఒకటి, ఇంకా అదేవిధంగా మన ఫారెస్ట్కి సంబంధించి, ట్రైబల్ పర్సన్స్కి సంబంధించి చాలా కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆయన ఇచ్చిన ఐడియల్స్ మన అందరికీ ఒక మార్గదర్శనం అన్నమాట. సో ఈరోజు కూడా ఆయన ఐడియల్స్ ఆర్ వెరీ రెలివెంట్ టు ఆల్ ఆఫ్ అస్ ఇన్ అ టైమ్ వెన్ వీఆర్ ఫేసింగ్ depletion of forest. We are seeing still tribal people are not got all their rights. So ఈ రోజు మనం అందరూ కూడా అప్లై చేస్తున్నాము టు లివ్ బై హిస్ ఐడియల్స్ అండ్ టు లివ్ బై హిస్ ఐడియల్స్ ఆఫ్ ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ టు బీ ఫియర్లెస్ ఇన్ ది ఫేస్ ఆఫ్ ఎనీ అడ్వర్సిటీ. థ్యాంక్ యూ. స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని జాగృతం చేయటమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులో యోగా వేదాంత శాస్త్రములను తమ ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి వివేకానందకి ఉందన్నారు. గురువు కోరిక మేరకు అమెరికాకు వెళ్లి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేసి భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానందని కొనియాడారు. అతని వాక్తాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానికం బ్రహ్మరథం పట్టి ఎంతో మంది ఆయనకు శిష్యులయ్యారని అన్నారు. తూర్పు దేశాల తత్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో 1893లో ప్రవేశపెట్టారని, అక్కడే షికాగోలోను అమెరికాలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశానిర్దేశం చేశారని అన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1984లో ఆయన పుట్టినరోజును యువజన దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు పల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజు స్వామి వివేకానంద గారి 122వ వర్ధంతి సందర్భంగా
స్థానిక మెడికల్ కాలేజ్ కూడల్లోని స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. స్వామి వివేకానంద గారు యువతకు స్ఫూర్తిదాయకం. నేటి యువత ఆయన ఆదర్శాలతో మన దేశ అభివృద్ధికి ముందుండాలి. స్వామి వివేకానంద 122వ వర్ధంతి సందర్భంగా ఈ కూడలందు ఒక విగ్రహానికి పూలమాల వేసి పూలతో ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. ఈయన యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలంతా తిరిగారు. ఒకసారి చికాగో నుంచి ఈయనకు ఆహ్వానం వస్తే ఆ యొక్క సమావేశానికి మన భారతదేశం నుంచి పోయి ఏకైకపోయిన వ్యక్తి వివేకానంద గారు. ఆయన అక్కడ వెళ్ళి 2 సంభాషణలు మాట్లాడడం జరిగింది. తిరుపతి నగరపాలక సంస్థ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం ముందే డ్రైనేజీ నీరు ఏసీ పైపుల ద్వారా కిందికి చేరి అపరిశుభ్రంగా ఉన్నా కూడా అధికారులు పట్టించుకోవటం లేదు. తిరుపతి నగరపాలక సంస్థ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం ముందే డ్రైనేజీ నీరు ఏసీ పైపుల ద్వారా కిందికి చేరి అపరిశుభ్రంగా ఉన్నా కూడా అధికారులు పట్టించుకోవటం లేదు. అసలే వర్షాలు కురుస్తున్న తరుణంలో నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు ఉండే కార్యాలయాల చోట ఇంతటి దుస్థితి నెలకొనడం దారుణం. పలు పనుల నిమిత్తం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చే అర్జీదారులు ప్రజలు ఈ అపరిశుభ్రత వాతావరణంపై పెదవి విరుస్తున్నారు. ఇక్కడే ఈ విధంగా ఉంటే ఇక మీరేం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతారన్న సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. నెలలుగా డ్రైనేజీ నీరు పైపుల ద్వారా కార్యాలయం లోపలికి వెళ్లే ఆవరణలు మురికి దుర్వాసన వెదజల్లుతున్నా కూడా కార్యాలయ నిర్వాహకులు పట్టించుకోకపోవటం పలు విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులు ఈ అపరిశుభ్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటారో లేదో వేచి ఉండాల్సిందే. తిరుపతి జిల్లా బంద్లో భాగంగా చంద్రగిరిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు నెట్ పరీక్షా పేపర్లు లీకేజీకి కారణమైన ఎన్టీఏ సంస్థను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తిరుపతి జిల్లా ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శి తేజ డిమాండ్ చేశారు. పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. నెట్ పరీక్ష పేపర్లు లీకేజ్ను నిరసిస్తూ గురువారం దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు సంయుక్తంగా విద్యా సంస్థలు బంద్ చేపట్టాయి. అందులో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించి పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా సంయుక్త కార్యదర్శి తేజ మాట్లాడుతూ నెట్ పరీక్ష పేపర్లు లీకేజీకి కారణమైన ఎన్టీఏ సంస్థను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అలాగే యూనివర్సిటీ కేంద్రాల్లో విద్యార్థులపై అక్రమ కేసులు ఆపాలని 2016 విద్యాసంస్థలో నిర్వహించిన విధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో నీట్ పరీక్షలు రాసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు 13 భాషలలో పరీక్షలు రాసేందుకు అనుమతించగా కేంద్ర ప్రభుత్వం కేవలం 2 భాషల్లోనే మాత్రమని చెప్పడం విచారకరమన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేతకు శ్రీకారం చుట్టిందని దాన్ని వెంటనే ఆపాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీనివాస్, సుభాన్, హర్షద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కానీ ఎన్టీఏని రద్దు చేయాలని కోరుతున్నాం. కానీ ఏ స్టేట్కి ఆ స్టేట్కి నీట్ ఎగ్జామ్ పెట్టుకునేకి 2016లో లాగా అనుమతి చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మామూలుగా సుప్రీంకోర్టు 13 లాంగ్వేజ్లో పెట్టుకోమని అనుమతి ఇచ్చిన మన కేంద్ర ప్రభుత్వంగా రెండు భాషల్లో మాత్రమే చెప్తుంది. అంతేకాకుండా నీట్ ఎగ్జామ్ ఎవరైనా రాయాలన్నా సిబిఎస్ఈలో మాత్రమే రాయగలుగుతున్నారు. మనం సెంట్రల్ రాయలేకుండా చేస్తున్నారు. 1 నేషన్ 1 ఎగ్జామ్ అని పెట్టిన వల్ల ఇలా జరిగిన 7 ఏళ్ళలో మోడీ కోసం వల్ల 170 పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. కాబట్టి ఎన్టీఏని రద్దు చేసి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహిస్తున్నప్పుడు తహసీల్దార్ తదితర క్యాడర్లపై క్రమశిక్షణ కేసులు విధించి అవి పదవి విరమణ పొందిన తర్వాత కూడా పరిష్కరించకుండా జాప్యం చేయడం బాధాకరమని చిత్తూరుకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ మరియు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ జయచంద్ర ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు తోటి తహసీల్దార్తో కలిసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా వృద్ధాప్యంలో పరిష్కారం కాని కేసులతో పడుతున్న కష్టాల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. తాము విధి నిర్వహణలో కష్టపడి అలసిపోయి వయసు మీద పడి ఓపిక లేని స్థితిలో ఉన్నామన్నారు.
తోటి రిటైర్డ్ ఉద్యోగులు మీడియా ముందుకు రావడానికి ఆలోచిస్తున్నారని, తాను ఈ కష్టాల నుంచి అందరినీ బయటకు తేవటానికి నడుం బిగించారని అన్నారు. ఈ విషయమై తన అసోసియేషన్ వారు స్పందించకపోవడం బాధాకరమన్నారు. వారి సమస్యలకు సంబంధించిన ప్రెస్ నోట్ను, అలాగే వారు పడుతున్న క్రమశిక్షణ కేసులు, గవర్నమెంట్ ఆర్డర్ల జిరాక్స్ కాపీలను మీడియాకు అందించారు. డిపార్ట్మెంట్ పరంగా ఇవన్నీ పెట్టేసి ఇబ్బందులు పెట్టేసి ఏళ్ళప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్ ముగ్గురిని నలుగురిని వాడు ఎంక్వైరీ ఆఫీసర్ చేయడు, వీడు పోతే రాడు, వాళ్ళు రారు, ఇవుడు చేయడు. ఈ పరిష్కారం జరిగి నాకు దొరకకుండానే సార్ మిమ్మల్ని అందరినీ పేరున విలేకరులందరికీ సార్ ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి కానీ ఎన్ని పేపర్లు ఉన్నాయి కానీ అందరూ దయచేసి హైలైట్ చేయండి సార్. వాళ్ళ బతుకులు హైలైట్ చేయండి, వాళ్ళని గురించి చెప్పండి సార్. మీకు ఇంకా నేను చెప్పేది తప్పు అనిపిస్తే మీకు మండలాల్లో ఉన్నాయి, మా మండలాలు పోతే వాళ్ళు చెప్తారు పలానాడు చిక్కల పని యాసలో ఉన్నాడు, రిటైర్డ్ వారు అయిపోయినాడు అని చెప్పి మీకు డీటెయిల్ తెలుస్తారు సార్. బాధ లేదు, ఎవడు పట్టించుకోలేదు సార్. కనీసం ఒక మీటింగ్ పెట్టమని అడిగితే అసోసియేషన్ లీడర్లు చిత్తూరులో ఉండేవాడు, తిరుపతిలో ఉండేవాడు, మదనపల్లిలో ఉన్నాడు, అసోసియేషన్ మీటింగ్ పెట్టి రమ్మని చెప్పి అడిగితే కూడా పెట్టలేకపోతే ఇంకా ఎంత చేస్తాం. అదే మేమైతే వెనకాల మేము నిలబడుకునే వాళ్ళం. కాళహస్తిలో అయితే ఒక్కడో టచ్ చేసేవాడు, తప్పు ఉంటాయి, మేము కూడా కాదమ్మా, మేము నిలబడుకున్నాం, తప్పు ఉంటే మేము పొరపాటు చేసి వాడు చేస్తాడని చేసేవాళ్ళం. అంత అసోసియేషన్లు ఉన్నాం సార్. ఇప్పుడేమంటే ఈ మారి అయిపోయినారు, మేము రిటైర్డ్ అయిపోయినాం సార్. నాకు కూడా ఏది ప్రాబ్లం వస్తుంది కనపడటం లేదు. మా బాధ మాకున్నాయి సార్. కానీ నా బాధ ఏమంటే ఇంత చేసిన మనతో పాటు తిరిగిన వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు కాలేదంటే ఇతను సార్ చూడండి, ఇతను కూడా రిటైర్ ఈయన కూడా పెన్షన్ పెండింగ్ రకరకాల నేనే చేస్తాను. ఆయన ప్రాబ్లమ్స్ లక్ష కళ్ళు కనపడవు, అద్దాలు వేసుకుంటారు కానీ చెవులు వినపడవు, పళ్ళు ఆపరేషన్స్, హెల్త్ ప్రాబ్లం వేరే. ఆయనకు ఫుల్ పెన్షన్ లేదు, ఆయన కేసు పెండింగ్. ఈయనకి సంబంధం ఉన్నా లేకపోయినా ఇద్దరు ముగ్గురు కలిపి పెట్టేశారు, అవి బంచులు వచ్చి కలిపిపోయినా అవి పూర్తిగా. మా తప్పు ఉన్నా లేకపోయినా ఏదో తీయమంటాం మేమైతే. ఆ ఎంక్వైరీ ఆఫీసర్ ఎవడో వాడిని ఎంక్వైరీ చేయమని చెప్పండి, నువ్వు వేసుకోలే ఎవరిని ఇస్తావు ఇవ్వండి, ఎక్కడికి రమ్మంటే అడిగి వస్తాం. చిత్తూరు కలెక్టర్ రమ్మన్నా వస్తాం, మదనపల్లికి రమ్మన్నా వస్తాం, తిరిగన్నా వస్తాం, ఎవడో ఒకటి వస్తాం సార్. మా బతుకుని సార్ దయచేసి సార్ ఇది మా పరిస్థితి సార్. ఈ చెంచుకృష్ణ గురించి పిచ్చాటూరు తహసీల్దారు, పొంగనూరు తహసీల్దారు, మదనపల్లి ఆర్డీఓ గారు, నందకుమార్ కేసులు సార్ తొందరగా పరిష్కరిస్తే ఏదో బతుకు సార్, లేకుండా చనిపోతారు అసలు వాస్తవం. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీలను సమర్పించేందుకు కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్కు అర్జీని సమర్పించి తమ సమస్యలను విన్నవించారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రోడ్డుపై ఉన్న కూరగాయల దుకాణదారులు, రోడ్డుపై వ్యవహరిస్తున్న ఆవుల యాజమాన్ల మధ్య బాహుబాహి జరిగింది. కుప్పం బాలుర హై స్కూల్ ప్రహరీ గోడ పక్కన ఆనుకుని ఉన్న కూరగాయల దుకాణాల్లో రోడ్డుపై విహరిస్తున్న ఆవులు కూరగాయలు తినేశాయని, నిత్యం ఇదే తతంగం జరుగుతోందని, ఈరోజు ఆవులను బాలుర హై స్కూల్ గేట్కి బంధించడం జరిగిందని, ఈ విషయం వివాదంగా మారి రోడ్డుపై ఇరు వర్గాలు కొట్టుకోవడం జరిగింది. ప్రధాన రహదారిలో గొడవ పడడంతో పోలీసు అధికారులు నియంత్రించి పోలీస్ స్టేషన్కు ఇరు వర్గాలని తరలించడం జరిగింది. ఈ గొడవలో కూరగాయల దుకాణాలను నిర్వహిస్తున్న మహిళకు అస్వస్థకు గురి కావడంతో ఆటోనందు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ హిందూ దేవుడి ఫోటో చూపించి హిందూ దేవుళ్లు ఆయుధాలు ధరించి ఉన్నారని, హిందువులే అరాచకాలు సృష్టిస్తారని, ముస్లింలు, క్రిస్టియన్లు శాంతికాములని చెప్పడంతో పలమనేరు పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పలమనేరు పట్టణంలో క్లాక్ టవర్ వద్ద గురువారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పార్లమెంటు నందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందువుల పట్ల, హిందువుల దేవుళ్ల పట్ల తీవ్రమైన విమర్శలు గుప్పించడంతో ఆగ్రహించి ఆయన దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తూ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మిలిటరీ సిద్ధయ్య తాతయ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఒక పనికిమాలిన వ్యక్తి అని, హిందూ తత్వం గురించి ఏమి తెలుసు, హిందూ దేవులను విమర్శిస్తే తాట తీస్తామన్నారు. భారతదేశం హిందుత్వ దేశమని, అందులో ఉంటూ హిందువులనే అవమానిస్తారా అని, ఇటలీ సంస్కృతిని ప్రవేశపెట్టాలంటే ఊరుకోమంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. మొన్న మన రాహుల్ గాంధీ గారు సిగ్గు లేకుండా మన దేవుడిని చూపిస్తూ మీ దేవుళ్ళకంతా ఆయుధాలు ఉన్నాయి, మీరే ద్రోహులు, మీరే ఎక్కువగా టెర్రరిస్టులాగా ఉంటారు, మీరే అరాచకాలు సృష్టిస్తారు, క్రిస్టియన్లు మంచివాళ్ళే, వాళ్ళు శాంతి కాముకులు, ముస్లింలు మంచివాళ్ళే, వాళ్ళు బైబిల్ పట్టుకొని ఉంటారు సైలెంట్గా, ముఖ్యంగా హిందువులే అని హిందూ దేశంలో ఉండి హిందూ దేశంలో బ్రతుకుతూ ఇటలీ సంస్కృతి సాంప్రదాయాల్ని ఇక్కడ మన మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి గౌరవ మర్యాదలైన లీడర్షిప్ వాళ్ళని తప్ప
ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లకు ఈ లీడర్షిప్ ఈజీ చేయడం వల్ల మన హిందూ సాంప్రదాయం మంటగలిసిపోతుంది. భారతదేశ గౌరవ మర్యాదలు కూడా మంటగలిసిపోతున్నాయి. భారతదేశం కాదు, ఇక మీదట దీన్ని హిందుస్థాన్ అని పిలవాలి. అదే కాకుండా ఎవరెవరైతే స్వాతంత్ర పోరాటంలో మనకు సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా భాగాలుగా ముక్కలుగా ఇచ్చేశారు. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ తనివి తీరకుండా ఈ కాంగ్రెస్ విధులు కేరళలో కూడా మాకు సపరేట్గా దేశం కావాలంటే దాన్ని ఇవ్వడానికి కూడా రెడీ అవుతా ఉంది. ఇంతేకాదు ఈ చేతగాని రాహుల్కి 1 2 3 కూడా జాతిగా వీడు ఎక్కడెక్కడో యూనివర్సిటీలు చదివి వచ్చానని భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ భారత సంస్కృతి సాంప్రదాయాల్లో మంటగలుపుతున్నాడు. కాబట్టి ఇతని గురించి ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుపతి నూతన కలెక్టర్ వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి ఫలాలను ప్రజలకు సమతుల్యతతో అందిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రజలకు సేవలందిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను నూతనంగా తిరుపతి జిల్లాకి కలెక్టర్గా రావడం జరిగింది. బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది స్వామివారి సన్నిధిలో దర్శనం కూడా చాలా మంచిగా ఈరోజు కుటుంబ సమేతంగా చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా తిరుపతి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా 2 సంవత్సరాల క్రితం మనకి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అనేక ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సమర్థవంతంగా చేస్తానని, అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఏదైనా ముందు బాధ్యత కింద పేద ప్రజలకు, అదేవిధంగా రైతులకు, మహిళలకు, వృద్ధులకు ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పథకాలన్నీ అందరికీ సమతులంగా అందజేస్తానని ఈరోజు ఇక్కడి నుంచి మీ ద్వారా అందరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ప్రజాప్రతినిధులందరితో కూడా సమేతంగా మంచిగా వాళ్ళందరి సమస్యలు కూడా వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా వాళ్ళందరితో కలిసి ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు శ్రీనివాసరాజు దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల శ్రీనివాసరాజు మాట్లాడుతూ అందరూ ఆశించిన విధంగా టీటీడీ ఇవ్వగా అవకాశం రాకపోవటం, నాకు భాగ్యం లేకపోవటం కారణంగా భావిస్తున్నామని తెలిపారు. శ్రీవారి భక్తుల పట్ల ప్రేమానురాగాలతో సేవలందించాలని, నేను కొందరివాడిగా కొంతమంది కల్పిస్తున్న అపోహలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విశేషమైన సేవలు అందించి సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే రోజు స్వామివారి ప్రత్యక్ష సేవల నుంచి నేను నిష్క్రమించడం జరిగింది. తదుపరి సుమారుగా 4 సంవత్సరాలకు పైబడి తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన అనంతరం ఈ మధ్యకాలంలో జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చి స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం జరిగింది. ఎంతోమంది, లక్షలాది మంది స్వామివారి భక్తులు, వేలాది మంది పరిచయస్తులు, స్థానికులు, ముఖ్యంగా నన్నెంతో అభిమానించే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు అందరూ కోరుకున్నట్లుగా ప్రారంభంలో లేని విషయం కాబట్టి ఇక్కడికి ఈవోగా రాగలిగే గొప్ప అదృష్టము రాసిపెట్టలేదు. వారందరి మనస్సులు గాయపడినందుకు, నా ప్రారంభంలో లేని విషయం వల్ల అలా జరిగింది కాబట్టి అందరినీ కూడా మన్నించమని, మీ ప్రేమకు సదా శిరస్సు వంచి నమస్కరించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. తర్వాత ముచ్చటగా 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. పదవి విరమణ తర్వాత ఎంతో ప్రేమతో నన్ను హక్కున చేర్చుకున్న తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర వివిధ స్థాయిలలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ప్రేమతో కూడిన గౌరవాన్ని కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనఃపూర్వక కృతజ్ఞతాభివందనములు. తిరుమలలో ఇంతకాలం పనిచేసిన తర్వాత ఉద్యోగ విరమణ చేశాను కాబట్టి
2-3 విషయాలు మాత్రము ప్రస్తావించదలిచాను. తిరుమలకు వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు, ఏటా వచ్చే సుమారు 3 కోట్ల మంది భక్తులకు సేవలు అందించడానికి మనకు సాధనము తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగం. వారి పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరిస్తేనే వారికి కూడా అదే భావనతో భక్తులకు సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సూక్ష్మాన్ని అందరూ గ్రహించి ఆ విధంగా ఎప్పటికీ పరిపాలన కొనసాగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో దస్తగిరి ఎమ్మెల్యే కోడిమూరి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాబు, తెలంగాణ ఎమ్మెల్సీ రఘువర్ధమరెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూలై 10 నుండి 12వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేలుకొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 6:30 నుండి 11:30 వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 12:30 నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా 3 రోజుల పాటు ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. జూలై 10న పెద్ద శేష వాహనం, జూలై 11న హనుమంత వాహనం, జూలై 12న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీట్ పరీక్షను రద్దు చేయాలని దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్లో భాగంగా నగరిలో బంద్ విజయవంతం. ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్ నగరి నియోజకవర్గ కన్వీనర్ విజయ్ కుమార్. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సమన్వయంతో జిల్లాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందేలా కృషి చేస్తాను వెల్లడించిన కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వెంకటేశ్వర్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తి ఎనలేనిది. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. పెద్దిరెడ్డి నివాసానికి సంబంధించిన ఓ రోడ్డు వివాదాస్పదంగా మారింది. మఠం భూమిలో మున్సిపాలిటీ నిధులతో పెద్దిరెడ్డి తన ఇంటికి రోడ్డు వేసుకున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన జనసేన నాయకులు. చిత్తూరు జిల్లాలో బహిరంగ ధూమపానం మరియు స్కూల్స్, కాలేజీల దగ్గర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై కఠిన చర్యలు హెచ్చరించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.